హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నవరాత్రులలో 9వ రోజు అంటే అమ్మవారి అవతారం దుర్గాదేవి దుష్ట శక్తులను సంహరించి భక్తులను రక్షించే ఆదిపరాశక్తి. ఈ రోజు దుర్గాదేవిని పూజిస్తే భయం తొలగి ధైర్యం విజయం లభిస్తాయి. అలాగే ఆమె ఆరాధనతో మనసు నిలకడగా ఉండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు దుర్గాదేవిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు కాబట్టి మనం కూడా ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. అలాగే పూజ విధానానికి వస్తే అమ్మవారిని ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు సమర్పిస్తూ, ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తూ, అలాగే కుంకుమ సమర్పిస్తూ, నెయ్యితో దీపాలను వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలా మంచిది. ఈ రోజు మనం పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని గనక మనం 108 సార్లు జపించగలిగితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. 9వ రోజు నవదుర్గల ఆరాధన సమాప్తి సూచకం. సత్యం మీద అసత్యంపై విజయానికి సంకేతం. అలాగే ఈరోజు దుర్గాదేవి మీ జీవితాలలో, మీ కుటుంబాలలో అందరికీ శక్తి, ధైర్యం, విజయం కలిగించాలని కోరుకుంటున్నాను. అలాగే 9 రోజులు అయిపోయాయి, నవరాత్రులు అయిపోయాయి. ఈ రోజుతో సమాప్తం కదా. కనీసం ఈ రోజైనా కనీసం శ్రీ లలితా సహస్రనామాన్ని చదవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.